అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం అధ్యక్ష. నేను రేపు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ నిర్వహిస్తాం. సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు అంటే 32,000 మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా డిఎస్సి ఈ ఆఫర్ లెటర్స్ అనేది అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అందరికి వాళ్ళ మీ టేబుల్ పైన ప్రత్యేక ఆహ్వానం కూడా పెట్టాం అధ్యక్ష. దాంట్లో కూడా మీకు ఒక్కొక్క జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తాం. గౌరవ ఎమ్మెల్యేని ఎంపీని కూడా నేను కోరింది ఏంటంటే ఆ జోన్ లో వాళ్ళు వచ్చి మీ దగ్గరనే పనిచేస్తారు, మీ పాఠశాలలోనే ఉంటారు కనుక ఒక అనుబంధం ఏర్పడాలనే ఆలోచనతోనే ఇది ఏర్పాటు చేసాం. వెన్యూ ప్లాన్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసాం సో దట్ మీకు సులభంగా ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యేలందరూ పాల్గొనాలని సభలో కోరుకుంటున్నాం. అంతేకాకుండా అధ్యక్ష అందరం కార్లు వేసుకుని వెళ్తే పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది కనుక ఇక్కడ మేము బస్సులు ఏర్పాటు చేసాం. ఎమ్మెల్యేలందరూ నీట్గా బస్సులు ఏర్పాటు చేసాం. విప్ గారికి చీఫ్ విప్ గారికి విప్పులందరూ కూడా మేము విషయం తెలియజేయడం జరిగింది అధ్యక్ష. సో దయచేసి ఆ బస్సులు మారడం ద్వారా అక్కడ వస్తే ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖం నేను గౌరవ సభ్యులందరినీ కోరుకుంటూ కొంతమంది సభ్యులు అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష. బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపిస్తాం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభాముఖం వాళ్ళని కూడా అధ్యక్ష డిఎస్సి విషయంలో లోకేష్ గారిని నేను కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అభినందిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ చిన్న సెలక్షన్ ప్రాసెస్ లో అప్రిషియేషన్ తప్ప కామెంట్ చేయాలన్నా కామెంట్ చేయలేని విధంగా జరిగిందని చెప్పి వేరే వాళ్ళు కూడా చెప్పాలి. అంటే వైరి వర్గం వారు కూడా పొలిటికల్ గా వైరి వర్గం వారు కూడా క్వశ్చన్ నెంబర్ 984 సిఆర్డీఏ వాళ్ళు 21 పనులు చేపట్టడం జరిగింది. ఏడీసీ వాళ్ళు 61 పనులు, మొత్తం 85 పనులు అధ్యక్ష. రెండవ ప్రశ్నకు మూడవ ప్రశ్నకు అనుబంధంలో అడగడం జరిగింది అధ్యక్ష. ఇది 2019-24 కాలంలోనే ఓఎండ్ఎం అనేటువంటిది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అనేటువంటి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం జరిగింది. దీనిపైన అందులో చాలా వరకు గౌరవ మంత్రివర్యులు చెప్పారు ఏదైతే లీజ్ కి తీసుకున్నారో కట్టకపోవడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ఆల్రెడీ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 2019-24 వరకు జరిగిన విషయాల్లో వారు అడిగింది 2019-24 మధ్యలో జరిగిన విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి 21,941 కోట్ల రూపాయల పెట్టుబడులకి 129 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. చాలా 9 మంది కాంట్రాక్టర్స్ కి ఇవ్వడం జరిగింది. కనీసం 20% కూడా 50,000 కోట్ల రూపాయలు 9 మంది కాంట్రాక్టర్స్ కి ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలకి ఇస్తామనే రోజు కూడా మాట ఏది కూడా కాంట్రాక్టర్స్ వచ్చి రిప్రజెంటేషన్ ఉద్యోగాలు ఇచ్చారని మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పరిస్థితి ఆ రోజు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మనందరికీ తెలిసింది. మొత్తం రాష్ట్రంలో